ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సీట్ నోటీసులు జారీ చేయడం పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి వేధింపులకు గురి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మంత్రుల అవినీతి భాగవతాలను బయటపెట్టినందుకే సిట్ విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వేధింపులను మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోమవారం రోజు హరీష్ రావు గారికి నోటీసు పంపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ప్రతిసారి కూడా గత పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా సోమవారం రోజు ఏదైతే నోటీసులు జారీ చేసిందో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. ప్రతిసారి పార్టీని ఇబ్బందులు చేసే విధంగా నిర్వర్తిస్తుంది. మరి ఇది సరైన పద్ధతి కాదు. మరి మిమ్మల్ని ప్రజలు దేని కొరకు ఎన్నుకున్నారు? మార్పు అనే నినాదంతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2-3 నెలల లోపలనే ప్రజలు మిమ్మల్ని చీకొట్టింది. మరి మార్పు అంటే మరి ప్రజలకు గత ప్రభుత్వానికంటే మంచి పాలన అందియాలి. మరి 6 గ్యారెంటీలతో మీరు ప్రజల ముందు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతో పాటు 420 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కేవలం ఒకే ఒక గ్యారెంటీ అమలు జరిగింది. ఆ ఒక్క గ్యారెంటీ కూడా బస్సుల సంఖ్య పెంచడం లేదు, ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది. మరి మీరు ఏం సాధించాలని మీరు ఈరోజు ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది? ఏదైనా ధైర్యం ఉండేది ఉంటే సాక్ష్యాధారాలతో వారిని ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మరి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి కక్ష సాధింపు చర్యలు ఎన్నికల ముందే మీకు గుర్తొస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి మీరు మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన వైపు మీరు దృష్టి సారిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ఈ 2 సంవత్సరాల్లో చేసిన పనే ఆ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి చేపట్టడం ఇవ్వడం జరిగింది. కేవలం ఈ ప్రభుత్వం కేసీఆర్పై, హరీష్ రావుపై, కేటీఆర్పై కక్ష సాధింపు ధోరణిలో దిగుతూ పరిపాలన కొనసాగిస్తుంది. ఈ ప్రజల కోసం ప్రశ్నిస్తే తప్పనడుతున్న ప్రభుత్వాన్ని మీరు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడాలని అడుగుతున్నాం. ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఇలా సిట్ విచారణతో హరీష్ రావుపై పిలిపించడం జరిగింది. ఈ రోజున హరీష్ రావు గారు అన్నది ఏంటి? ప్రజల కోసం మాట్లాడడం జరుగుతుంది, ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఇవాళ వారిని గొంతు నొక్కేందుకే ఈ ప్రభుత్వం ఇలా ఇట్లాంటి చర్యలు దిగుతుంది. అదేవిధంగా మేము భావిస్తున్నాం, మున్సిపల్ ఎన్నికలలో గెలిచే సత్తా లేకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కుతుందని చెప్పేసి పూర్తిగా సత్తా కనబడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు తండ్రి హరీష్ రావును
సిట్ విచారణతోటి చూపించడం జరిగింది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలై వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉంటే ప్రజల పక్షాన ముందుకై హరీష్ అన్న ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వీళ్ళు అసెంబ్లీలో కానీ ప్రజల్లో కానీ గొంతు చాటి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మీద ఎట్లా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే ఒక కక్షపూరితమైన ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సిట్ విచారణతోటి హరీష్ రావును పిలిపించడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా ఇట్లాంటి విచారణలు కానీ భయపాతులు చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కానీ భయపడదు. ఉద్యమాల్లో పుట్టుకొని వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అన్ని ఒడిదొడుకులు తెలుసు, కేసులు తెలుసు, అన్ని రకాలుగా పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందులో కీలకంగా పాత్ర పోషించిన హరీష్ రావు లాంటి ప్రజానాయకుడిని మీరు గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తే తస్మా జాగ్రత్త బిడ్డ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు చేపడితే ప్రజలు సరైన విధానం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.